ప్రియమిత్రులందరికీ శుభోదయం. ఈరోజు జామీ శుభోదలో ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి ఒక మంచి నీతి కథను ఇవ్వాలనుకుంటున్నాను. మరి సంక్రాంతి సందర్భంగా సెలవులు, మరి చాలామంది సంక్రాంతి ఉత్సవాల్లో ఆనందదాయకంగా ఉంటారు. మీరందరికీ కూడా సమయాన్ని వెచ్చించి నేను అందిస్తున్నటువంటి ఈ నీతి కథలను, మంచి విషయాలను జామీ సుబోధ ద్వారా తెలుసుకొని అందరికీ షేర్ చేయండి. చక్కటి ఆనందాన్ని పొందండి. మరి ఆ చక్కటి ఆహ్లాదదాయకమైన కథలోకి వెళ్దాం. మరి అనగనగా చంద్రగిరి మహారాజు ఉన్నారు. వారు మాధవవర్మ. మాధవవర్మ చాలా మంచి మహారాజు. ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉండేవారు. ప్రజలకి ఏ విధమైన కష్టం రాకుండా చూసేవారు. మరి మహారాజు అలా ఉంటే ప్రజలకి ఇంకెంత ఆనందంగా ఉంటుందండి. అలాంటి మహారాజుకి లేక 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 ఒక చిన్నారి జన్మించింది. చిట్టి తల్లి జన్మించింది. రాజ్యమంతా ఆనందం. ఎప్పటి నుంచో రాజుకి సంతానం లేదని బాధపడిన ప్రజలందరికీ కూడా లేక లేక ముద్దుగా ఉన్నటువంటి చిన్నారి జన్మించడంతో మొత్తం రాజ్యమంతా ఆనందం. మరి ఆ భార్యాభర్తలకు కూడా ఎంతో ఆనందం. మహారాజు మొత్తం తన ఆనందాన్ని ఎలా వర్ణించాలో కూడా తెలియని పరిస్థితులకు వెళ్ళిపోయారు. కానీ ఈ ఆనందం కొలది కాలం మాత్రమే ఉంది. ఈ చిన్నారి పుట్టిన కొన్ని నెలలకే మహారాణి పరమపదించడం జరిగింది. రాజ్యమంతా విషాదం. మరి రాజపురోహితులు, మంత్రులు, ప్రధానమంత్రి అందరూ కూడా మరొక వివాహం చేసుకోమని చెప్పడం జరిగింది. మరి రాజులంటే ఎంతమందిని చేసుకున్నా పర్వాలేదు కదండి. అయినా ఈ మాధవవర్మ ససేమిరా అన్నారు. ఎందుకు? చిన్నారి కోసం. చిన్నారంటే అంత ఇష్టం. ఆ చిన్నారిలోనే మహారాణిని చూసుకునేవారు. చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకునేవారు. ఆ చిన్నారి 5 సంవత్సరాలు ఎదిగి 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి చూడముచ్చటగా ఎంతో హుషారుగా అందంగా తయారై ఉంది. ఆ చిన్నారి ఏది కోరినా ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా, అది ఏ ప్రదేశంలో ఉన్నా తెచ్చి ఇచ్చేవారు మహారాజు. ఆ చిన్నారి కూడా చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, తల్లి లేదని బాధ లేకుండా తండ్రినే తల్లిగా, తల్లిని అంటే తల్లిదండ్రులుగా భావించుకుంటూ ఎప్పుడు నిరంతరము ఆ మాధవవర్మ ఒడిలోనే ఆడుకుంటూ అన్ని విషయాలు నేర్చుకునేదన్నమాట. అందరితోనే కలుపుగోలుగా ఉండేది. అసలు ఆ అమ్మాయి ఉంటే ఎంతో ఆనందం. నిత్యము కూడా అక్కడ పూల వర్షం కురిసే విధంగా, పూలన్నీ వికసించే విధంగా, ఆనందం తాండవించే విధంగా ఉండేదన్నమాట. మరి అలాంటి ప్రదేశం అంతా కూడా అనుకోకుండా ఒక్కసారి స్తబ్దత ఏర్పడింది. ఏదో తెలియని పరిస్థితి అక్కడ ఉంది. అదే చిన్నారి మంచం పట్టింది. అయ్యో, చిన్నారి మంచం పట్టడం ఏంటి? ఎప్పుడు చలాకీగా ఉన్న ఈ అమ్మాయి ఇంత దీనంగా ఎలా అయింది అని రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులు అవ్వచ్చు, సామంతులు అవ్వచ్చు, అదేవిధంగా విదూషకులు అవ్వచ్చు, రాజా పురోహితులు అందరూ కూడా, వైద్యులు అందరూ కూడా చాలా విచారపడ్డారు. రాజ్యం అంతా కూడా, ప్రజలందరూ కూడా అయ్యయ్యో ఏంటి చిన్నారే కష్టం వచ్చిందా, ఎలా అంత బుజ్జి తల్లికి కష్టం ఏమిటి, ఎలాగని కష్టాన్ని పోగొట్టాలని పాపం
ప్రజలందరూ కూడా రాజ్యములో ఉన్నటువంటి అన్ని గోపురాలకు గుళ్ళకు గోపురాలకు తిరిగి యజ్ఞయాగాదులు చేసి ఆమె కష్టాన్ని తగ్గించాలని, ఆమె మనోవేదన తగ్గించాలని నిరంతరం వాళ్ళు పూజలు చేస్తూనే ఉన్నారన్నమాట. అయినప్పటికి కూడా చిన్నారి కుదురు పడట్లేదు. ఒక్కసారి మహారాజు తల్లడిల్లిపోయారు. ఏం జరిగిందని రాజ్య వైద్యులు ప్రతిరోజు వచ్చి పరీక్షిస్తున్నారు. ఆ రాజ్యానికి ఒక ప్రముఖమైన వైద్యుడు రావడం జరిగింది. ప్రసిద్ధిగాంచిన వైద్యుడు రావడం జరిగింది. వెంటనే వారిని కలిసి కూతురి పరిస్థితిని చూడమని రాజుగారైనటువంటి మాధవవర్మ ఆ రాజ్యానికి రప్పించి వారిని లోపలికి ఆహ్వానించి కుమార్తెను చూడమని చెప్పడం జరిగింది. ఆ రాజా, ఆ మహా వైద్యుడు, ప్రఖ్యాతిగాంచిన వైద్యుడు చిన్నారిని నాడి పట్టి చూసి పరిస్థితిని గమనించి, మహారాజా దిగులు పడకండి, చిన్నారికి నయం కాని జబ్బేమీ లేదు, అసలు జబ్బే కనబడట్లేదు, ఏదో మనోవేదన కనబడుతుంది. ఆ మనోవేదన ఏమిటో తెలుసుకోండి, తెలుసుకొని ఆమె కోరికను మన్నించండి, అంతే, ఇంకేమీ లేదు. ఆమె ఏది అడిగితే అది మీరు ఇవ్వగలిగితే ఆమె మనోవేదన పటాపంచల్ హాయిగా చలాకీగా ఆనందంగా తిరుగుతుంది మీ చిన్నారి అనగానే వెంటనే మాధవవర్మ కూతురి దగ్గరికి వెళ్ళి, అమ్మా చిన్నారి, ఏరా తల్లి అలా ఉన్నావు? ఈ నాన్న వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం జరిగిందిరా చెప్పరా, నీకేం కావాలి అడుగమ్మా అని చక్కగా లాలిస్తూ ఒడిలో తీసుకుంటూ అడగడం జరిగిందనమాట. అప్పుడు ఆ చిన్నారి, నాన్నగారు మీరేమీ బాధపడకండి, తగ్గిపోతుంది, నాకు మీరుంటే చాలు, నాకు కాకపోతే నాకు ఒక చిన్న కోరిక ఉంది నాన్నగారు. ఏంటమ్మా ఆ కోరిక ఏంటో చెప్పమ్మా, వెంటనే తీరుస్తాను నేను అని ఆత్రంగా మహారాజు అడిగారన్నమాట. అదేం లేదు నాన్నగారు, కాకపోతే నాకు చందమామ కావాలనిపిస్తుంది, మీరు ఎలా తీసుకొస్తారా అని ఆలోచిస్తున్నాను. అంతేనమ్మా, ఇది చిన్న కోరికే కదరా, ఈ చిన్న కోరిక కూడా ఈ తండ్రి తీర్చలేరా? చందమామను కావాలి అంతే కదా, చిటికలో తెప్పిస్తా, నువ్వేమీ బాధపడకమ్మా, నువ్వు ఎప్పట్లాగే చందమామతో ఆడుకోవాలి, చందమామను ఇప్పుడే తెప్పిస్తాను, అదిగో ఆకాశంలో ప్రకాశిస్తున్న చందమామని నీ ఒడిలో నీ మెడలో పెడతాను, నేను మెడలో అలంకార భూషణంగా ఏర్పాటు చేస్తాను అని చెప్పడం జరుగుతుందన్నమాట. సరే నాన్నగారు, మీరేం దిగులు పడకండి నాన్నగారు అని ఆ చిన్నారి అలా చెప్పి అలా నిద్రపోయిందనమాట. అయ్యయ్యో, చిన్నారి ఇలా అయిపోయింది, చందమామ నేను ఎలా తేవడం, చిటికలో తెచ్చిస్తానని చెప్పాను నేను, అయినా తేవాలి, నా చిన్నారి కోరిక నెరవేర్చాలి, నా చిన్నారిని మునుపటి చిన్నారిలా చూడాలి నేను అని వెంటనే ఏం చెయ్యాలి, ఎలా తేవాలని ఒక ఆలోచనలో పడ్డారు. వెంటనే ప్రధానమంత్రి వారికి కబురు పంపారు. ప్రధానమంత్రి వచ్చి చిన్నారి కోరికను వివరించారు. ప్రధానమంత్రి రాగా చిన్నారి కోరికను వివరించారు. మహారాజా, చందమామను తేవడము అంటే అంత సులువైన పని కాదు, కష్టసాధ్యమే కదా. కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి చందమామని ఎలా తేగలం? నాకేమీ పాలుపోవటం లేదు, మన్నించండి మహారాజా, దీనికి పరిష్కారం ఎలాగో తెలియట్లేదు నాకు అని తల వంచుకుంటారన్నమాట.
మహారాజు కోపం వస్తుంది. ప్రధానమంత్రి, అసాధ్యం అనకండి, సాధ్యం కాదు అనకండి. మీకు చేత కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అంతేగాని సాధ్యము కాదు, అసాధ్యమైన మాట నా దగ్గర వినబడకూడదు. ఏది ఏమైనప్పుడు కూడా చందమామ ఇక్కడ ఉండవలసిందే అని గద్దిస్తాడు. ప్రధానమంత్రి, మహారాజా మన్నించండి అనుకుంటూ నెమ్మదిగా జారుకుంటారు. వెంటనే ఘనసాలికి కబురు పంపండి, వారైనా ఈ సమస్యగా పరిష్కారం అందిస్తారేమో చూద్దాం. వెంటనే భటులు వెళ్ళి ఘనసాలిని తీసుకురావడం జరిగింది. ఘనసాలి కూడా విషయం తెలుసుకున్నాడు. ఒక్కసారి ఉక్కిరి బిక్కిరయ్యారు. చందమామను తీసుకురావడమా? మహారాజు కోరిక నెరవేర్చాలి, కానీ ఎలా? ఏంటి ఘనసాలి ఆలోచిస్తున్నారు? అదే మహారాజా, అదే ఆలోచనలో ఉన్నాను. ఇక్కడికి 2 లక్షల దూరములో ఉన్నటువంటి చందమామను ఎలా తేగలం? అంత చందమామ మన రాజ్యానికి 10 రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి చందమామని తీసుకురావడం సాధ్యము కాదేమో. ఘనసాలి, ప్రధానమంత్రి గారు ఇదే విధంగా చెప్పారు, మీరు కూడా ఇదే విధంగా అంటున్నారు. సాధ్యం కాకపోవడమా? ఈ మాధవవర్మ రాజ్యములో అనుకున్నది సాధ్యం కాకపోవడమా? అందులో నా చిన్నారి అడిగినటువంటి కోరికను నెరవేర్చకపోవడమా? ఎలా? వెడలండి మీరు, గణిత శాస్త్రవేత్తలను పంపించండి అని చాలా చిరాగ్గా చెబుతారన్నమాట. గణిత శాస్త్రవేత్త ఆగమేఘాల మీద వస్తారు. మహారాజు, ఏమైంది? ఏమిటి ఇంత తొందరగా పిలిపించారు? ఏదైనా సమస్య వచ్చిందా? చిన్నారి ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదంగా ఉందా? మరి ఆ విదేశ వైద్యులు ఏం చెప్పారు అని చాలా ఆత్రంగా అడుగుతారన్నమాట గణిత శాస్త్రవేత్తలు. గణిత శాస్త్రవేత్త, మీరైనా లెక్కించి, మీరైనా ఆలోచించి చిన్నారి మనోవేదన కారణమైనటువంటి ఆమె కోరికను నెరవేర్చాలి. మహారాజా, ఏమిటా కోరిక? తెలియపరచండి. అది ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ విధంగా ఉన్నా లెక్క వేసి మరి దాన్ని తెప్పించే బాధ్యత తీసుకుంటాను నేను అనగానే మాధవర్మ ఆ మహారాజు ఒక్కసారి, అమ్మయ్య, చాలా మంచి మాట చెప్పారు. నా చిన్నారికి ఆ కోరికను తీర్చే ఆనందకరమైన మాటను చెప్పారు. చెప్పండి మహారాజా. గణిత శాస్త్రవేత్త గారు చాలా జాగ్రత్తగా గణాంకాలన్నీ పరిశీలించండి, లెక్కలు వేయండి. ఎంతటి చిక్కు ప్రశ్న అయినా, ఎంతటి చిక్కనైనటువంటిదైనా ఆ కోరికను మీరు నెరవేర్చాలి. చెప్పండి మహారాజా. మన చిన్నారికి ఆ కోరిక తీరిస్తే ఆమె మనోవేదన తగ్గి మామూలు చిన్నారిగా అవుతుంది. అంతకంటే ఆనందం ఇంకేముంటుంది? అవును మహారాజా, అంతకంటే ఆనందం మనకే కాదు, మన రాజ్యంలో ప్రజలందరికీ కూడా ఉండదు. చిన్నారి కోలుకుంటే చాలు. మరి ఆ కోరిక నెరవేరుస్తారా మీరు? తప్పకుండా. మీ ఆజ్ఞే నా శిరోధార్యం, చెప్పండి అని ఆ గణాంక శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త అడగ్గా
చందమామను తీసుకురావాలి. చందమామను అలంకారంగా మన చిన్నారి మెడలో అందివ్వాలి. ఒక్కసారి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇది మామూలు కోరిక. చందమామను తీసుకురావడం అదేమైనా బొమ్మ? ఏడు సముద్రాలు, సప్త సముద్రాలు వెనక, సప్త దీవులు వెనక ఉన్న ఏ వస్తువునైనా తీసుకురాగలము, కానీ సహజ సిద్ధంగా ఉన్నటువంటి చందమామని ఎలా తీసుకురాగలం? చిన్నారికి ఇలాంటి కోరిక రావడం, దాన్ని తీర్చలేకపోవడం చాలా ఇబ్బందికరమైన విషయం. మహారాజా, ఎన్నో కోరికలు మీకు తీర్చాను, మీరు అనుకున్నవన్నీ నెరవేర్చాను, మీరు ఎప్పుడు ఏది చెబితే అది ఖచ్చితంగా తీర్చాను నేను, అది మీకు తెలుసు. కానీ ఈ కోరికను నేను నెరవేర్చలేను మహారాజా. అవునా? ఎంత కష్టమైన కోరిక, ఎంత కష్టమైన తీర్చవలసిందే. నా చిన్నారి మామూలు మనిషిగా మారవలసిందే. మీరు కూడా వెళ్ళండి. ప్రధానమంత్రి అలాగే అన్నారు. ఇంకా ఎవరు ఏమి చేయలేరా? ఘనశాలి అలాగే అన్నారు. ఇంకా ఎవరు ఏం చేయలేరా? చిన్నారి కోరిక నెరవేర్చలేమా? విదూషకులు వీరు ఇంతవరకు నా కోరికను తీర్చుకుంటా ఉండలేరు. అసాధ్యమైనది కూడా సాధ్యము చేయగల మహాదిట్ట విదూషకులు. భటులారా, విదూషకుల్ని రమ్మని చెప్పండి. వెంటనే విదూషకులు పరుగున అరవడం జరిగింది. మహారాజా, ఏం చెయ్యాలో సెలవివ్వండి. సమస్య ఏమిటి? అది మన చిన్నారి సమస్య. అవునా మహారాజా? విదేశ వైద్యులు ఏమన్నారు? ఇది పరిస్థితి అని చందమామ కథను చెప్పడం జరిగింది. విదేశకులు ఆలోచించారు. మహారాజా, నిజంగా చాలా కష్టసాధ్యం. ప్రధానమంత్రి కానీ, ఘనశాల కానీ, అదేవిధంగా గణిత శాస్త్రవేత్తలు కానీ ఎవరు చెప్పినప్పుడు కూడా కష్టమే. అలాంటి కష్టాన్ని సాధించడమే కదా నాకు ఇష్టం. మీరు మదన పడకండి. ఈ రాజ విదూషకులు చిన్నారి కోరికను ఏదో రూపంలో నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాను. కాకపోతే సహజమైన చందమామను తేవడం కష్టమే. చిన్నారికి ఇష్టమైన చందమామ తేవడం మనకు సాధ్యమే. అదెలా విదూషక? ఏం చేస్తారో తెలియదు. నా చిన్నారి మామూలు మనిషిగా మారాలి. అలాగే మహారాజా, వెంటనే స్వర్ణకారుణ్ణి కబురు పంపించండి. ఆగమేఘాల మీద రమ్మని చెప్పండి. వెంటనే స్వర్ణకారుణ్ణి కబురు పంపించాడు. ఆగమేఘాల మీద రావడం కూడా జరిగింది. మనసు ఎంత వేగంగా వెళ్ళి ఎంత వేగంగా వస్తుందో అంత వేగంగా కూడా ఆ స్వర్ణకారుడు రావడం జరిగింది. మహారాజా, సెలవు ఇవ్వండి, ఏం చెయ్యాలి?
ఈ భవనాన్ని అంతా కూడా స్వర్ణమయం చేయమంటారా? ఇంకా ఏ విధమైన విగ్రహాన్ని తయారు చేయమంటారా? మహారాణి వారి యొక్క స్వరూపాన్ని బంగారంలో మీ ముందు ఉంచమంటారా? ఇలా అనేక ప్రశ్నలు వేయడం జరిగింది. లేదు లేదు అని విదూషకుడు, స్వర్ణకార, నేను చెప్పింది విను. మన చిన్నారి ఆరోగ్యం శృతిమించుతుంది, రోజు రోజుకి క్షీణిస్తుంది. ఆమె ఆరోగ్యం బాగుపడాలన్నా, ఆమె మనోవేదన తీరాలన్నా ఆమె చిన్న కోరిక కోరింది. ఆ కోరిక చందమామ తేవడం. చందమామ తేవడమా? అది ఎలా అవుతుంది విదూషక అని స్వర్ణకారుడు అంటాడు. అది మీ చేతిలోనే ఉంది. చందమామని మీరు తయారు చేయాలి. ఎంత చందమామను తయారు చేయగలరు? చందమామ చూడ్డానికే చిన్నది ఉంటుంది, కానీ దాని స్వరూపం ఎంత పెద్దదో నేను చెప్పనవసరం లేదు. అయినా ఎంత చందమామని తయారు చేయాలి అనగానే వెంటనే రాజవైద్యుడు, సరే మీరు కొద్ది సమయం బయట వేయించేయండి, నేను మరలా కబురు పెడతాను అని చెప్పి, మహారాజా మనం చిన్నారి మందిరానికి వెళ్దాం, నడవండి. వెళ్ళి చిన్నారిని చూశారు. చిన్నారి, చిట్టి తల్లి అని పలకరించాడు. ఆ చిన్నారి చిట్టి తల్లి, విదూషక తాతయ్య బాగున్నారా? విదూషక తాతయ్య బాగున్నారా? ఎన్నాళ్ళవుతుంది మిమ్మల్ని చూసి? నన్ను ఎప్పుడప్పుడు నవ్విస్తూ ఉంటారు కదా. అవునమ్మా, అందుకే వచ్చానమ్మా నీ దగ్గరికి. ఎందుకు అలా ఉన్నావు? నీకు చందమామ కావాలా? అవును తాతయ్య, చందమామ కావాలి. అదెంత పనమ్మా? తెప్పిస్తాను. ఎంత చందమామమ్మా? చందమామ తెప్పించడం సులువేనమ్మా, కానీ మన రాజ్యభవనంలోకి రావడం కుదరదు, చాలా పెద్దది కదా అని అనగానే, అదేంటి తాతయ్య, మీరు విదూషకులయ్యుండి కూడా చందమామ పెద్దదంటారేమిటి? చాలా చిన్నది కదా. చూడండి, కిటికీలో నుంచి ఆ చెట్టు కొమ్మ చాటుని ఇంత చిన్నగా ఉంది కదా, పెద్దది ఎలా అవుతుంది అనగానే విదూషకుడికి ఆలోచన వస్తుంది. ఓ, చిన్నారి ఆ చందమామను కోరుకుంటుంది, ఆ ఆకారంలో ఉన్న చందమామను కోరుకుంటుంది. తప్పకుండా అమ్మా, నీ కోరిక నెరవేరుస్తాం. బంగారు చందమామని తెప్పిస్తాం, మిలమిల మెరిసిపోయే చందమామని తెప్పిస్తాం, హాయిగా నిద్రపోమ్మా అని విదూషకుడు చెప్పడంతో మహారాజు మాధవవర్మ గారు సంతోషం వ్యక్తం చేసి, మహారాజు ఎలా, విదూషక ఎలా, నేనే కంగారు పడిపోతాను, మిమ్మల్ని మహారాజాని ఇస్తున్నాను నేను. చెబుతాను మహారాజు, మనం ఏకాంత మందిరానికి వెళ్దాం, నడవండి. చిన్నారి హాయిగా పడుకోమా అని చెప్పి ఏకాంత మందిరానికి వెళ్ళి వెంటనే స్వర్ణకారునికి కబురు పంపించారు. మహారాజా, చిన్నారి కోరిక నెరవేరబోతుంది. ఆమె కోరినది చిన్న చందమామ. వాస్తవంగా ఆ చందమామ తీసుకురాలేం, కానీ అమ్మాయి కోరిన చిన్న చందమామని తేగలం. అది స్వర్ణకారుడు మాత్రమే చేయగలడు అని చెప్పి, స్వర్ణకార, ఇంత చందమామని బంగారముతో చేయు. ఆ బంగారు చందమామని సన్నటి కనబడలేనటువంటి రాగి తీగతో తీసుకురా. చిన్నారి మెడలో వేలాడే విధంగా
అసలు అది మామూలుగానే ఉండే విధంగా, ఆ తీగ కూడా కనబడే విధంగా చెయ్యండి అని చెప్పడం జరుగుతుందన్నమాట. స్వర్ణకారుడు అలాగే అని చెప్పి ఆ పనిలో నిమగ్నమై చందమామ ఆకారంలో చందమామలా మెలమెల మెరిసిపోయే విధంగా ఆ స్వర్ణాన్ని చక్కగా స్వర్ణకారుడు తయారు చేస్తాడమ్మా. చన్నటి తీగ, నిజంగా కనబడని తీగని తీసుకొచ్చి మహారాజు, విదూషకుడు, స్వర్ణకారుడు చిన్నారి మందిరానికి వెళ్ళి ఆ చందమామని ఇలా పట్టుకునే విధంగా, అంటే వేలాడుతూ ఉంటుంది, దూరం నుంచి అసలు దగ్గర నుంచి కూడా కనబడట్లేదన్నమాట. ఆ చందమామని అలా తీసుకెళ్ళి, చిన్నారి, చిట్టి తల్లి, ఇదిగోనమ్మా నువ్వు కోరుకున్న చందమామ, ఆయ్ ఎంత బాగుందో చందమామ అని తన చేతిలోకి తీసుకోవడం జరుగుతుంది. నాన్నగారు చాలా ఆనందంగా ఉంది నాన్నగారు, ఈ చందమామ ఎంత బాగుందో అనగానే తండ్రి ఆనంద బాష్పాలు. కూతురి ఇంత ఆనందపడడం చాలా రోజుల తర్వాత చూశారు. వెంటనే ఆ చందమామను ఆమె మెడలో వేసి, నిత్యము నీ మెడలోనే ఉండే విధంగా చూసుకోమ్మా, ఆడుకోమ్మా. అలాగే నాన్నగారు, బుజ్జి బుజ్జి చందమామ, ఎంత చక్కగా ఉందో ఈ చందమామ అనుకుంటూ ఎంతో ఆనందంగా ఉండి కొన్ని రోజుల్లోనే చాలా చలాకీగా ఆమె యొక్క బాధ కోల్పోయి హాయిగా ఆడుకుంటూ చందమామతో ఆడుకుంటూ ఉండేదన్నమాట. కానీ మాధవర్మకి భయం. విదూషక, చిన్నారి మామూలు మనిషి అయింది, ప్రజలందరూ సంతోషిస్తున్నారు, పండగ వాతావరణం ఉంది. కానీ ఎన్నాళ్ళు కొంచెం భయంగా ఉంది అనగా, అదేంటి మహారాజా, ఏమైంది? చిన్నారి చందమామతో ఆడుకున్నంత వరకు పర్వాలేదు. ఆ చందమామ మీద ఆసక్తి కోల్పోయిన తర్వాత మరలా యథార్థమైన చందమామని కిటికీలో నుంచి చూస్తే సమస్య మొదటికే వస్తుంది కదా. నాకు కృత్రిమమైన చందమామని ఇచ్చారు, అసలైన చందమామ ఇవ్వలేదంటే ఇంకా పరిస్థితి వివరంగా తయారవుతుంది కదా అనగానే విదూషకులు వారు ఆలోచించారు. నిజమే, ఎలా మహారాజా, మన చిన్నారి మందిరాన్ని వేరొక చోటకు మారిస్తే? అలా వద్దు, తను పుట్టినప్పటి నుంచి ఇదే మందిరంలో ఉంది. ఈ మందిరం అంటే చిన్నారికి చాలా ఇష్టం. ఈ మందిరములోనే మహారాణిని కూడా చూసుకుంటుంది. ఆ అమ్మ ఒడిలో ఉంటున్నట్టు ఈ యొక్క పాన్పుపై ఉంటుంది. అది జరగదు విదూషక. ఒకవేళ కిటికీలు మూసేస్తే? అమ్మో, కిటికీలు ఎందుకు మూసారు నాన్నగారు అంటే అది సమస్య కదా. ఎలా? సరే, వెంటనే మనం చిన్నారి మందిరానికి వెళ్దాం, రండి మహారాజా అని తీసుకెళ్ళడం జరిగింది. మీరేం కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. వెళ్ళగానే చిన్నారి నాన్నగారిని, విదూషక తాతయ్యని చూసి, హాయ్ తాతయ్య, చందమామ ఎంత బాగుందో, రోజు ఆడుకుంటున్నాను, చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో చూడండి, చాలా చాలా బాగుంది చందమామ అని చెబుతూ ఉంటుందన్నమాట. అమ్మ చిన్నారి, చందమామ నీకు బాగా నచ్చింది కదూ? చాలా బాగుంది కదూ? కానీ అమ్మా, నీ దగ్గరికి చందమామను మేము తీసుకొచ్చాం, కానీ మళ్ళా చందమామ అక్కడికి వచ్చింది. ఒక్కసారి ఆ చందమామ కంటే ఈ చందమామే బాగుంది కదా
అనగానే చూసి మాధవవర్మకు గుండెలో రాయి పడిపోతుంది. విదూషకుడు ఏంటి ఇలా చేశారు, మర్చిపోతున్న చందమామను మళ్ళీ గుర్తు చేశారు, ఇప్పుడు ఎలా బా అని కంగారు పడుతున్నారన్నమాట. వెంటనే చిన్నారి చూసి ఆ చందమామని ఈ చందమామను ఒక్కసారి చూసింది. ఇద్దరికి గుండెలో రాయపడింది. అయ్యి బాబు, అనవసరంగా గుర్తు చేశామా, కొన్ని రోజులైనా ఆనందంగా ఉంది కదా, ఇప్పుడు ఎలా సమస్య మొదలుకొచ్చినట్లుంది అని విదూషకులు భయపడుతున్నారు. రాజుగారు ఇంకా కంగారు పడుతున్నారు. విదూషక ఎంత పని చేస్తామంటున్నారు. ఏంటమ్మా అలా ఉన్నావు? తదేకంగా చూస్తుంది, తదేకంగా ఇక్కడ చూస్తుంది, తదేకంగా ఇక్కడ చూస్తుంది. విదూషక తాతయ్య, ఈ చందమామే బాగుంది, మరి ఆ చందమామమ్మ, ఆ చందమామ మొదటి చందమామ ఇదే కదా తాతయ్య. ఈ చందమామని మీరు తీసుకొచ్చిన తర్వాత మరలా చందమామ పుట్టింది. అదేంటమ్మా, చందమామ ఎలా పుడుతుంది? అదేంటి తాతయ్య, ఇంత పెద్దవారు ఉండి కూడా మీకు కొంచెం కూడా నాలెడ్జ్ లేకుండా అయిపోయింది అని అని చక్కగా నవ్వుతుంది. అమ్మో, ఏంటి ఎలా ఎలా అమ్మా? నిజమేనమ్మా, నేను నన్ను మర్చిపోతున్నానమ్మా, పెద్దవాడిని అయిపోయాను కదమ్మా, ఎలా అమ్మా? అదేంటి తాతయ్య, చెట్లకి పళ్ళు కాస్తాయి, ఒక పండుని తెంపుతాం, మరలా పండు వస్తుందా లేదా? పువ్వులు కాస్తాయి, ఒక పువ్వుని తెంపుతాం, మరలా పువ్వు వస్తుందా లేదా? ఇది అంతే. చందమామని మీరు తీసుకొచ్చేసారు, మళ్ళీ చందమామ పుట్టింది. అమ్మయ్యా, ఎంత చక్కగా అర్థం చేసుకున్నామమ్మా, చాలా సంతోషం. మహారాజా, ఇంకా మన చిన్నారికి ఏమీ కాదు, చక్కగా ఆడుకుంటుందో చూడండి. ఏ చందమామలు కనబడినా అసలైన చందమామ ఇదే అనే భావనలో ఉంది. ఇంకా చిన్నారికి ఏమీ కాదు అని చెప్పడం, మహారాజు సంతోషపడడం, మాధవర ఆనందానికి అవధలేకుండా ఉండడం, ఆ చిన్నారి పెరిగి పెరిగి యుక్త వయసు రావడం, చక్కగా చందమామ లాంటి కుర్రవాడిని, యువరాజుని ఇచ్చి వివాహం చేయడం, కాలానుగుణంగా ఆ చిన్నారి ఆ చందమామను మెడలో ధరిస్తూ చందమామ అనే విషయాన్ని మరిచిపోయి ఆ చందమామ రూపాన్ని తన భర్తలో చూసుకుంటూ, ఆ యువరాజులో చూసుకుంటూ హాయిగా కాలం గడుపుతుంది. ఇదండి చిన్నారి చిట్టి తల్లి చందమామ కథ. ఎలా ఉందండి? నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా ఈ ఛానల్ చూస్తే మన జామీ సుబోధ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ని అందించే అవకాశాన్ని నాకు కలిగించండి. మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ మిత్రుడు జామి సత్యనారాయణ.